నమస్తే అండి. గవర్నమెంట్ వారి నుండి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అనగా ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు డిఎస్సి నోటిఫికేషను రిలీజ్ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే మొత్తం 16,348 పోస్టులకు ఆమోదించడం జరిగింది. అందులో డిస్ట్రిక్ట్స్ లెవెల్ వచ్చిన తర్వాత 14,088 పోస్టులు ఉన్నాయి. స్టేట్ జోనల్ లెవెల్ పోస్టులు వచ్చిన తర్వాత 2,259 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం మనం చూసుకున్నట్లయితే 16,347 డిఎస్సి మెగా నోటిఫికేషన్ 2025 సంవత్సరంకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. గత 5-6 సంవత్సరాల నుండి ఛానల్ నుండి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ లేదు. అభ్యర్థులు చాలా ఎదురు చూస్తున్నారు ఇప్పుడెప్పుడని. మరి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఎస్సి విద్యార్థులకు ఒక తీపి కబురు అందించినట్టుగా మనం పరిగణించవచ్చు అన్నమాట. అప్లికేషన్ ప్రారంభ తేదీ 20/4/2025. మరి అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ మనం చూసినట్లయితే 15/5/2025 సంవత్సరం, అనగా మే నెల 15వ తారీఖు వరకు ఈ యొక్క అప్లికేషన్ డేట్ అంటూ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్కి మరి మాక్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 20/5/2025న మాక్ టెస్ట్ అన్నటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చిన తర్వాత 30/5/2025, అనగా మే నెల 30వ తారీఖున ఈ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్స్ డేట్ ఎప్పుడు నుండి అంటే 6/6/2025 నుండి 6/7/2025 వరకు జరుగుతాయి. అనగా జూన్ నెల 6వ తారీఖు నుండి 2025, జూలై నెల 6వ తారీఖు వరకు 2025, అనగా 1 మంత్ వరకు ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ అన్నటువంటి పేపర్ వైజ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. గమనించాలి. మనం ఎగ్జామ్ డేట్ అయిపోయిన తర్వాత ప్రాథమికకి రిలీజ్ చేస్తారు. ఈ ప్రాథమికకి పరీక్షలు పూర్తయిన 2 రోజుల్లో కీ అన్నటువంటిది అధికారపరంగా కీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాథమికకి రిలీజ్ చేసిన తర్వాత మన యొక్క అభ్యంతరాలు కానీ మన యొక్క ఏవైనా ఉన్నట్లయితే వారికి తెలియజేయడానికి అభ్యంతరాల స్వీకరణ ప్రాథమికకి విడుదల చేసిన తదుపరి 7 రోజుల లోపల మన యొక్క అభ్యంతరాలను వారికి తెలియజేసినట్లయితే ఈ యొక్క 7 రోజుల లోపల ఇచ్చినటువంటి మనకు అభ్యంతరాలను వారు స్వీకరిస్తారు. ఈ అభ్యంతరాలు అయిపోయిన తర్వాత తుదికి రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. అభ్యంతరాలు స్వీకరించిన గడువు ముగిసిన 7 రోజుల తర్వాత ఈ యొక్క తుదికి అన్నటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ తుదికి అయిపోయిన తర్వాత మెరిట్ జాబితా, ఈ తుదికి మనం విడుదల చేసినటువంటి 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా అన్నటువంటిది ప్రభుత్వం వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థుల కోసం మీరు ఈ యొక్క వీడియోని వారికి షేర్ చేయండి. వారికి ఉపయోగకరంగాను వారి భావితరాల జీవితాలకు మనం సహాయం చేసినటువంటి వారిగాను ఉంటాం. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్తే ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మేము యొక్క ప్రారంభించినటువంటి స్టడీలో నిమగ్నులై ఉండాలని తెలియజేస్తున్నాం. సుమారుగా రోజుకి 14 నుండి 15 గంటల సమయం మీరు కనుక కేటాయించగలిగినట్టయితే ఈ తక్కువ సమయంలో 3 నెలల కాల వ్యవధిలో మీరు మీ యొక్క ఉన్నతమైనటువంటి శిఖరాన్ని, మీ గమ్యస్థానాన్ని చేరడానికి అనుకూలమైనటువంటి సమయం. నేను చెప్పేది ఏంటంటే తెలుగు అకాడమీ బుక్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎక్కువగా ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిపేర్ అవ్వండి మీ దగ్గరలో ఉంటే. 6th క్లాస్ నుండి డిగ్రీ వరకు ఉన్న తెలుగు అకాడమీ బుక్స్ని మీరు కనుక తీసుకొని చాప్టర్ వైజ్గా సోషల్ కానీ, జియోగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఇంగ్లీష్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ
ప్రతి ఒక్క దాన్ని గురించి కూడా మీరు క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేసి మీరు చదవండి. ఇక్కడ నేను మీకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండడానికి మా ఫ్రెండ్ కంచెర్ల శ్యాంబాబు అని దిగ్గిరాల మండలం గాంధీనగర్లో తను డిఎస్సి నోటిఫికేషన్ పడినప్పుడు ఒక కఠోరమైన దీక్ష చేసి తను ఎవరితో కూడా కలవకుండా ఆయన ఒక ఏం పెట్టుకున్నాడు. ఇంక ఇదే నాకు లాస్ట్ ఛాన్స్, డిఎస్సి పడింది కాబట్టి నేను ఈ జాబ్ కొట్టాలి, ఈ డిఎస్సి నాకు ఫైనల్ అని ఆయన గోల్ పెట్టుకొని తనకున్నటువంటి 4 నెలల కాల వ్యవధిలోనే తను చేసినటువంటిది ఏంటంటే ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు, ఎవరిని ఆశ్రయించలేదు, ఎవరి చుట్టూ తిరగలేదు. ఆయన చేసింది ఒకటే చేస్తాడు. 6th క్లాస్ నుండి డిగ్రీ వరకు తెలుగు అకాడమిక్ బుక్స్ గ్యాదర్ చేసుకున్నారు. ఆ గ్యాదర్ చేసుకున్న బుక్స్ ఒక్కొక్క టాపిక్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా ప్రతిదాన్ని చదివి తనకు అనుకూలంగా ఒక బుక్ పెట్టుకొని ఏది రిఫరెన్స్కి ఇంపార్టెంట్ ఉండదో ఆ బుక్ని అతను తయారు చేసుకున్నాడు. ఈ స్టడీ చేసుకునేటువంటి సమయంలో అతను ఒక ప్రశాంతమైన పీస్ఫుల్ కలిగినటువంటి ఒక ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. అతని యొక్క ఇంటికి మరి అతను స్టడీ చేసుకోవడానికి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక ఆహ్లాదకరమైనటువంటి అరటి తోటను అతను ఎంచుకున్నాడు. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వీడియో కూడా పల్లెటూరులో చదివేటువంటి వారికి కానీ, మరి పట్టణాల్లో కొంతమంది ఆ యొక్క అగ్రికల్చర్కు అనుకూలంగా ఉన్నటువంటి వారు కానీ, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఎంచుకొని మీరు చదువుకుంటే దీనిలో అతి తక్కువ సమయంలో మనం చదివినటువంటిది గెయిన్ చేసుకోగలుగుతాం. అతను ఉదయం 5:30కి లేచి వెళ్ళి అక్కడ ఆ యొక్క ప్రశాంతమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో 6 గంటల తన యొక్క విద్యను ప్రారంభించి 9 గంటల వరకు చదివి 9 గంటలకి టిఫిన్ చేయడానికి వచ్చేవాడు. 9 గంటలకు వచ్చేటప్పుడు రోడ్డు మీద ఎవరు కనిపించినా కానీ పలకరించేవాడు కాదు. తను చదివినటువంటిది నెమ్మర వేసుకుంటూ వచ్చి టిఫిన్ చేసుకుని మళ్ళీ వెళ్ళేవాడు. ఒకవేళ ఫ్రెండ్స్ కనిపిస్తే ఫ్రెండ్స్ని హాయ్ అనేవాడు, మరలా వెళ్ళాడు. కనీసం మరి టిఫిన్ చేద్దంటే లేదు పర్వాలేదు థ్యాంక్ యూ నేను ఇప్పుడు చేస్తాను అంటున్నాడు. అంటే టైం విలువ అన్నటువంటి చాలా ఆయన పాటించేటుంటాడు. రోజు కనీసం 15 గంటల వరకు చదివి డిఎస్సిలో కఠోరమైనటువంటి దీక్షతో ఆయన పూనుకొని డిఎస్సి నా జాబు నా ఏము అని తాను దీక్ష తీసుకున్నట్లుగా చదివాడు. కాబట్టి అతను 4 నెలల కాల వ్యవధిలోనే డిఎస్సిలో జిల్లాలో సెకండ్ రావడం అంటే చాలా ఎంత విషయం ఒకసారి మనం ఆలోచించవచ్చు అనమాట. ఎందుకంటే అతను ఆ యొక్క దాని మీదే గ్రిప్ పెట్టుకొని ఇంక ఇదే నాకు ఫైనల్ అనుకున్నాడు. ఏజ్ విషయంలో రియలైజేషన్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గమనించాలి, ఇంకా 35 సంవత్సరాలు వస్తే ఇంకా 30 సంవత్సరాలు టైం ఉందని చూస్తారు. ఈ యొక్క సంవత్సరాలు అటువంటి జరుగుతున్నప్పుడు ఊరికూరికనే అయిపోతూ ఉంటాయి. అవి మనం దృష్టిలో పెట్టకుండా ఈ యొక్క నోటిఫికేషన్ అన్నటువంటిది సువర్ణమైనటువంటి అవకాశం. ఈ యొక్క అవకాశం పోతే మరలా రాదు. మన యొక్క ఏజ్ రిలేషన్ అటువంటిది అప్పుడు ఎక్కువైపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనకు సమయం ఉండగానే దీన్ని మనం కనుక ఉపయోగించుకున్నట్లయితే మనం త్వరగా జాబ్ సంపాదించినటువంటి వారుగా ఉంటారు. మనం ఇప్పుడు చూసినట్లయితే ఈ డిఎస్సికి సర్టిఫికెట్స్ ఏమేం కావాలి, డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అన్నటువంటిది మనం కనుక ఒక్కొక్కటి చూసినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సర్టిఫికెట్లో ఏ సర్టిఫికెట్ లేకపోయినప్పుడు కూడా మనం డిఎస్సికి మరి అనర్హులుగా ప్రకటించబడతారు. అందులో మనం చూడబోతున్నటువంటి సర్టిఫికెట్ యొక్క ఏమేమి కావాలంటే ఒకటి మనం చూసుకుందాం. 10th క్లాస్ మార్క్స్ మెమో కావాలి, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కావాలి, డిగ్రీ మార్క్స్ మెమో కావాలి, డిఈడి సర్టిఫికెట్ కావాలి, బిఈడి సర్టిఫికెట్ కావాలి, ఏపీ టెట్ సర్టిఫికెట్ కావాలి, పీజీ సర్టిఫికెట్స్ కావాలి. మన స్టడీ డీటెయిల్స్ కంపల్సరీగా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికెట్ అనేటువంటిది మెయిన్ ముఖ్యం. ఏ క్యాస్ట్ అయితే కలిగి ఉంటారో ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి. తర్వాత మనకు మెయిల్ ఐడి. ఇప్పుడు మెయిల్ ఐడి ఎందుకు అడుగుతున్నామంటే కంపల్సరీగా మెయిల్ ఐడి అనేటువంటిది కంపల్సరీగా కావాలి. తర్వాత మనం ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్, ఈ ఫోన్ నెంబర్ అనేటువంటిది ఆధార్కు లింకప్ అయి ఉండి చాలా మంచిది. ఈ యొక్క ఫోన్ నెంబరు మన యొక్క ఆధార్కు ఈ ఫోన్ నెంబర్ లింకప్ అయి ఉంటే మంచిదని తెలియజేస్తున్నాం. ఈ ఫోన్ నెంబర్ తర్వాత
ఆధార్ నెంబర్ కావాలి. ఆధార్ నెంబర్ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలి, సిగ్నేచర్ ఒకటి కావాలన్నమాట. ఇప్పుడు నేను స్పెసిఫిక్గా క్యాస్ట్ సర్టిఫికేటు, ఈ ఆధారు, ఫోన్ నెంబరు అని ఎందుకని అంటున్నానంటే, మనం ఈ డిఎస్సి నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఆన్లైన్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మనకు అక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అక్కడ మనకి మన యొక్క జిల్లా, మన యొక్క మండలం, మన యొక్క గ్రామం, మన యొక్క పూర్తి పేరు, మన తండ్రి గారి పేరు, హస్బెండ్ అయితే హస్బెండ్ గారి పేరు, అక్కడ ఉమెన్ ఆర్ మ్యాన్ అన్నట్టు ఉంటుంది, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, క్యాస్ట్ ఉంటుంది, సబ్ క్యాస్ట్ ఉంటుంది. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి ఓటీపీ జనరేట్ అవుతుంది. మనం ఏదైతే ఫోన్ నెంబర్ ఇస్తామో ఆ ఫోన్ నెంబర్ అనేటువంటిది మనకి యూజర్ ఐడిగా పరిగణించడం జరుగుతుంది. మనం రిజిస్ట్రేషన్ ఫామ్లో ఫస్ట్ బేసిక్స్లో జనరల్ డేటా చేసేటప్పుడు మనం మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఆ మొబైల్ నెంబరు లాగిన్ కావడానికి మనకు యూజర్ ఐడిగా పరిగణించడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మన జనరల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసిన తర్వాత ఓటీపీ జనరేట్ అయిన తర్వాత ఓటీపీ మనకు మన యొక్క మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీ అన్నటువంటిది మనకు పాస్వర్డ్గా పరిగణించడం జరుగుతుంది. ఇది మొదటి ప్రక్రియ, రిజిస్ట్రేషన్ ప్రక్రియ. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మనం అప్పుడు లాగిన్ అయ్యి డిఎస్సి నోటిఫికేషన్లోకి వస్తే ఇప్పుడు నేను చెప్పిన సర్టిఫికెట్లన్నీ కూడా 10th క్లాసు స్టడీ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్, డిగ్రీ స్టడీ సర్టిఫికెట్, ఈ సర్టిఫికెట్లన్నిటి కూడా మనం అక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్టు వారీగా మనం ఎక్కువ శ్రద్ధ తీసుకొని సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంచి మనం కనుక చదవగలిగినట్లయితే ఈ యొక్క డిఎస్సిలో అతి తక్కువ సమయంలో మనం పోస్ట్ కొడతానికి అర్హులుగా ప్రకటించడం కూడా జరుగుతుంది. ఎందుకంటున్నామంటే ప్రభుత్వం వారు 16,347 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది టీచర్స్గా. ఇది చాలా సువర్ణమైన అవకాశమే. కాబట్టి ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీ అందరూ కూడా ప్రతి ఒక్క డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. మరి ఒకసారి తెలియజేస్తున్నాను, ఆన్లైన్ ప్రక్రియ ఈరోజు 24/2025 ప్రారంభమైంది. ఆన్లైన్ లాస్ట్ డేటు 15/5/2025 అనగా మే నెల 15వ తారీఖు వరకు ఈ యొక్క ఆన్లైన్ ప్రక్రియ అంటూ ఉంది. ఇప్పుడు చూస్తున్నటువంటి మీరు ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడానికి మనం ఏ సైట్ సందర్శించాలి, ఆ సైట్లో మనం ఎట్లా వెళ్ళాలన్నటువంటిది చూస్తే ఆ యొక్క సైటు ఇప్పుడు నేను ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఆ సైట్ వచ్చిన తర్వాత https://apdsc.apcfss.in ఈ సైట్లోకి వెళ్ళి మనము డిఎస్సి నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్కి దరఖాస్తు చేసుకోవడానికి మనం ఈ సైట్లోనికి లాగిన్ కావాల్సి ఉంటుంది. మరియు రిజిస్ట్రేషన్లో ఇంకొక సైట్ కూడా వారు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ సైట్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. csc.ap.gov. ఈ సైట్ని కూడా సంప్రదించినట్లయితే ఈ రెండు సైట్ల నుండి మనం డిఎస్సి అప్లై చేయడానికి, రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం వారు నియమించారు. కాబట్టి వీటిని మనం ఉపయోగించి మనం సైట్లోకి వెళ్ళి ఫస్ట్ మన రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, మర్చిపోవద్దు. రేపు తర్వాత కూడా ఆ పాస్వర్డ్ ఉంటేనే మనం డిఎస్సి నోటిఫికేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్. ఈ బేసిక్ డేటా ఫిల్ అయిపోయిన తర్వాత మన రిజిస్ట్రేషన్ మొబైల్కి వచ్చేటువంటి పాస్వర్డ్ని జాగ్రత్తగా పెట్టుకోండి.
ఆ ఓటీపీనే మనకు పాస్వర్డ్గా పరిగణించడం పడుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియో చూసిన మీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అన్నటువంటిది స్పష్టంగా వివరంగా లిఖించడం జరిగింది. కర్నూలు జిల్లాలో 2500 పైచిలుక పోస్టులు ఉన్నాయి. అంటే కర్నూలు ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఈ సువర్ణమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, మరి మీ యొక్క బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తారని ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరి ముఖ్యంగా డిఎస్సి అప్లికేషన్ చేసే అభ్యర్థులకు ఇప్పుడే వారికి అందిస్తారని, వారికి తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు కానీ సలహాలు కానీ ఏదైనా కావాల్సినట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి లింక్ కామెంట్ బాక్స్లో నాకు కనుక పంపించగలిగినట్లయితే నేను వాటిని స్వీకరించి మీకు సరైన సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నా వంతుగా నేను మీకు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నేను మీకు ఈ డిఎస్సి అయిపోయేంత వరకు ఎప్పటికప్పుడు అప్డేట్గా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా సలహాలు కానీ కావాలంటే నేను మీకు అందించడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియోని మీరు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చేరవేస్తారని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ. ఉద్యోగ ప్రాప్తిరస్తు కలుగునుగాక. థ్యాంక్ యూ.